కాని కొంతకాలం తర్వాత ప్రజల్లో కొందరు సీతమ్మ గురించి అనుమానాలు మాట్లాడటం ప్రారంభించారు. రాముడు మంచి రాజుగా ప్రజల మాటలను గౌరవించాలి అనుకున్నాడు. రాముడు చాలా బాధతో సీతమ్మను అడవికి పంపించాడు. ఆ సమయంలో సీతమ్మ గర్భిణీ. సీతమ్మను ఋషి వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చారు. అక్కడ ఆమెకు 2 కుమారులు పుట్టారు. లవుడు, కుశుడు. వారు చాలా ధైర్యవంతులు, తెలివైన పిల్లలు. వాల్మీకి మహర్షి వారికి విద్యలు నేర్పాడు. లవకుశులు పెరిగి రామాయణ కథను పాటగా పాడడం నేర్చుకున్నారు. ఒకరోజు వారు అయోధ్యలో రాముడి ముందు ఆ పాట పాడారు. రాముడు ఆశ్చర్యపోయాడు. వాళ్ళు తన పిల్లలేనని తెలుసుకున్నాడు. సీతమ్మ తన పవిత్రతను మళ్లీ నిరూపించుకోవాలని కోరుకుంది. ఆమె భూమాతను ప్రార్థించింది. నేను పవిత్రురాలిని అయితే నన్ను నీలో కలుపుకో. అప్పుడు భూమి తెరుచుకుని సీతమ్మను తనలో కలుపుకుంది. సీతమ్మ లేకుండా రాముడు చాలా దుఃఖించాడు. కొంతకాలం తర్వాత తన అవతారాన్ని ముగించేందుకు నిర్ణయించాడు. రాముడు సరయూ నదిలో ప్రవేశించి వైకుంఠానికి చేరుకున్నాడు.